ఏంటన్నా కమ్మగా ఉంది. అది అంద ఈడే చెప్పేస్తాడు వాడికి పెట్టేసి ఒకరంతా చూడరా చూడరా ఏం కదరా చూడరా ఆరోగ్య శ్రీ వల్ల మెరుస్తుందిరా జ్యూసీగా ఉందా. ఇది తోటలోనే చేసి ఉండొచ్చు, కాకపోతే తోటలో చేస్తే చెట్లన్నీ చచ్చిపోతాయి. మళ్ళీ పక్కనే వాములు కూడా ఉన్నాయి. ఊర్లో చేస్తే ఇంక బయటకు వచ్చి వాములు ఉన్నాయి, వాములు కాలిపోతాయి. అందుకని చెప్పి ఊరికి దూరంగా ఈ తోట చెట్లలో వచ్చి చేస్తున్నాం. పొలాలకి నీట్ గా కోళ్ళని సెట్ చేద్దాం. కర్రలకైతే నీట్ గా అరే అది గూడు అనుకుంటుంది లేరా, అది గూడు అనుకుంటుంది. ఏడందా ఉండు కావాలని ఇది మన చేతిలో లేదు కదా. ఇప్పుడు పొయ్యి మీద అయితే మనం ఎంత మంట కావాలో అంత పెట్టుకుంటాం. సిమ్లో పెడతాము, మీడియంలో పెడతాము, హై ఫ్లేమ్ లో పెడతాము. ఇక్కడ ఒకటే ఫ్లేమ్ అయిపోయినా డబ్బా కానీ సుండ్రు పోతేమను చెప్పలేము. మన చేతిలో ఏముంది నాయన. అవుతుంది రే. ఏమైందిరా బొగైపోయిందిరా చూసారా. అయ్యో కర్మ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ స్టార్ నేచర్. ఈ రోజు ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మేము ముందుకు వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ లేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చిన వరకు లైక్ చేసేయండి. ఈ వీడియో మీరు చాలా సార్లు చూసుంటారు, కానీ మేము కొత్తగా చేస్తున్నాం. అవును, మేము చాలా సార్లు చూసాం, కానీ విచిత్రంగా చేస్తున్నాం. ఇదేంటంటే డబ్బా చికెన్ చేయబోతున్నాం. చాలా రోజుల నుంచి అనుకున్నాం దీన్ని చేయాలని, అట్టే వెనకపోతా ఉంది. ఇప్పుడైతే ఖచ్చితంగా చేయాలని మన నాని అయితే పట్టుబట్టాడు. నాని అంటే ఎవరో కాదు, విజయాల తమ్ముడు. వీడొచ్చాడు, అన్న డబ్బా చికెన్ చేద్దాం, ఎట్టొస్తుందో చూద్దాం అని అంటా ఉన్నాడు. ఏనాని తిన్నా ఎప్పుడన్నా దాన్ని? తినలేదన్నా. సరే ఇప్పుడు పోయి డబ్బా చికెన్ అంటే మీకు తెలుసు కదా, కోడిని పెట్టి కోడి పైన నూనె డబ్బా పెట్టి నూనె డబ్బా పైన మంట వేయటమే. అది ఎట్టొస్తుందో మన చేతిలో ఉండదు, అంతా దేవుడి ఇష్టం అనమాట. అందుకని మనం దాన్ని ముందుగానే చెప్పలేం. బాగా వస్తుంది ఈడొకడు, ఈడుకున్న కాన్ఫిడెన్స్ ఇంకెవరికైనా. ఎందుకంటే చేసేది నేనే కాబట్టి అది మన చేతిలో ఉండదురా, చేతుల్లో ఉంటది. మన వంట అనేది మన చేతిలోనే ఉంటది. వంట కాదురా అదే, అదొక ప్రయోగం లాగా. సరే ప్రయోగం చేస్తున్నాం ఈ రోజు, ఖచ్చితంగా సక్సెస్ అవ్వబోతున్నాం ఆ ప్రయోగంలో. ఇంకా అట్లా చెప్పు. సరేలే ఫ్రెండ్స్, వీడి కాన్ఫిడెన్స్ నేను దెబ్బతి ఇట్లా, నువ్వు అలాగే సాగిపోమ్మా. సరే ఇంకైతే స్టార్ట్ చేద్దాం. వచ్చింది ఫస్ట్ 2 కోడి బాడీలకి సన్నగా ఘాట్లు పెట్టుకుందాం. ఇలాంటి చేసేటప్పుడు మనం పెద్ద కోళ్ళు తెచ్చుకోకూడదు, మిత్తమైన చిన్న కోళ్ళు తెచ్చుకోవాలి, ఒకరంత లేతవి. అప్పుడైతే కాలుతాయి. కాకపోతే తొందరగా తీసేయాలి, లేకపోతే మాడిపోతాయి. అది కూడా ఒకటి ఉందన్నమాట. ఘాట్లో అంత లోపలికే ఉన్నీలే, రావాలనుకుంటే మొక్కలు రాయలు కింద పడిపోతాయి. అంతే. లెగ్ కూడా పెడతా, నీ ఇష్టం కదయ్యా. సూపర్. అంతే. ఊరి ఏడ పడితే ఆడ ఘాట్లు పెట్టేసి దానికి ఉంటాయి. ఓకే, బాగున్నది. కోడి బాడీలకి మసాలా కడుపు చెమటలో పెట్టిపోతుంటే ఈడేంది ఫ్రెండ్స్ చెప్పకుండా కోడి బాడీలు అంటున్నాడు. చచ్చిపోతాం ఈరోజు. కోడి బాడీలకి మసాలా కలుపుకోవడానికి ముందుగా సాల్ట్ వేసుకుందాం, పసుపు, కారం, ధనియాలు, మిరియాలు, పట్టా లవంగ పొడి. తక్కువ అవుతుందేమో, ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది. కబాబ్ మసాలా, కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నూనె, పెరుగు, ఏమన్నా ఎట్టుంటది అనుకుంటున్నావా? అవునే అందిరా, ఎట్టుంటది అనుకుంటున్నావా? ఉడిగుడ్డు ఒకటి వచ్చేసి నువ్వు పెరిగేటి తిని చూస్తే తెలిసేది. తిని చూడాలా, మీకు మందలు తెలియకుండా మాట్లాడమన్నానే. చేసేవాడు తెలుస్తుంది నొప్పి, కోడి పెట్టే గుడ్డి తెలుస్తుంది నొప్పి. ఆమ్లెట్ పోసుకొని వాసన భలే ఉందిరా వాసన నిజంగా. కబాబ్ మసాలా వల్లేమో. ఏంటన్నా కమ్మగా ఉంది. అది అందా ఈడే చెప్పేస్తాడు వాడికి పెట్టేసి ఒకరంతా. చూడరా ఏం కదరా. ఆరోగ్య శ్రీ వల్ల
చచ్చిపోరికినా బాగుంది, నిజంగా బాగుంది. బాగుందన్న. మనం చేస్తే ఎట్లా ఉంటుంది అదా? భయపడుతున్నాయి అంది. అన్నిసార్లు తిన్నావు కదా. అంటే దాంట్లో ఎట్టా పెరిగి తీసాడు కదా. ఈ కోడిని ఎత్తి స్నానం చేపిద్దాం మసాలాలో. అబ్బా పడ్డదరా దానికి పిడా. పడ్డదరా దానికి పిడా. లోపల కూడా కూరద్దాం కొంచెం. మసాజ్ చేస్తున్నట్టు మసాజ్ చేస్తేనే మసాలా బాగా గమనరా. టేస్ట్ భలే ఉంటుంది నాది. ఎందుకంటే ఆ విధంగా ఉంటది మసాలా. బాగుంది చూడండి ఎట్టుందో. ఊడొచ్చిపోతుంది. ఊడు రాదులే వస్తుంది ఊడే. పక్కన పెట్టు. మెరుస్తుందిరా, జ్యూసీగా ఉందా. 2 కోడి బాడీలకి మసాలా నీట్గా పట్టి చేసాము. ఒక అరగంట కానీ పక్కన పెట్టేస్తే మసాలా మొత్తం కూడా కోడి బాడీలకి బాగా మ్యారినేట్ అయిపోతుంది. అప్పుడు కథక్కన ఉంటుంది. పక్కన పెట్టేసుకుందాం. ఈ డబ్బా చికెన్ చేసుకోవాలంటే మనకు కట్లు ఎక్కువ కావాలా. తాటాకులతో కూడా మంటేయచ్చు. కాకపోతే తాటాకులు ఊరికే అట మండి ఆరిపోతాయి. కట్లుంటే ఎవరంత నిప్పులు పడతాయి అని కొన్ని కట్లు లాగతాం. అజీ హెల్ప్ చేయి అజీ. అసలు జేరు జోబులో చేయి పెట్టుకున్నా ఏడొస్తాను పట్టుకొని లాగిరా. ఏమంటారా అజీ చేతి పెట్టి. అదే నువ్వు చికెన్ లాగా మనం అజీ అది నాకు తెలుసులే. అది మనం చెప్పలే కదా. పట్టుకో కూపి. 1 2 3. అది ఎవరు చేయాలి. మళ్ళీ 1 2 3. నువ్వే బయటకు వచ్చేస్తావు లాగినాడంటే. ఇట్టి నువ్వు ఏంద్రవుడా? ఏందా కబడ్డీ ప్లేయర్ రుడా. కోట్లు ఆడే కబడ్డీ కాదులే. నాని చూడు ఆడుతున్నావురా. ఇప్పుడు మనకు కర్రలు కావాలా. ఎందుకంటే ఆ కోళ్ళు కిందకి భూమికి కర్ర గుచ్చి ఆ కోళ్ళు దానిపైన పెట్టి దానిపైన వచ్చేసి మనం డబ్బా పెట్టాలా. కర్తం కర్ర అయితే బెస్ట్. ఒకరంతా యాప్ కర్రలు అలాగైతే చేదు వచ్చేస్తుంది. ఎడందరానా సరిపోద్ది లేదా? సరిపోద్ది. తలకాయ నానే అది బెల్లం కోడికి కాదురా, ఊరికేరా. పైన నున్నంగా చెక్కుతున్నావా? నువ్వు బెల్లం కోడి చెక్కినట్టు నున్నంగా చెక్కుతున్నావు. అంత అవసరం లేదు. తాట వచ్చేసినా సూపర్. కర్రలు చూపించా. బాగా చేసినాడు అవయా. కోలాటం కర్రలు ఉన్నట్టు నేను పగిలి కొట్టేస్తావు వీటిని. ఈ ప్లేస్లో కాలద్దాం అనుకుంటున్నాం. అందుకే ఫస్ట్ నేల సదరం చేసుకుంటున్నాం. ఇది తోటలోనే చేసి ఉండొచ్చు. కాకపోతే తోటలో చేస్తే చెట్లన్నీ చచ్చిపోతాయి. మళ్ళీ పక్కనే వాములు కూడా ఉన్నాయి. ఊర్లో చేస్తే ఇంక బయటకు వచ్చి వాములు ఉన్నాయి. వాములు కాలిపోతాయి. అందుకని చెప్పి ఊరికి దూరంగా ఈ తోట చెట్లలో వచ్చి చేస్తున్నాం. సదరం అంటే ఎట చేయాలా? అంత సదరం బల్లే ఏదో లైట్గా ఊరికాడు చాలు. 2 కోళ్ళు కలుసుకోవడానికి 1 hourగా 2 పొలాలు అయితే నరుక్కున్నాం. ఇప్పుడైతే చిన్నగా బొక్కలు వేసుకొని 2 బొక్కల్లోకి పొలాలు దించేసుకుందాం. ఒకే నూనె డబ్బాలో 2 కోళ్ళు కాలబోతున్నాం. ఎట్ట అవుతుందో ఏమో. కొడతావు చేతి మీద కొట్టేస్తాడు. కొట్టచ్చు అనే అప్పుడే అబ్బా ఇంకా అల్లదు అనుకుంటావునా. అబ్బా అసలు చాలకుండా వెళ్తుంది అది. కొట్టలే ఇంకొకసారి కొట్టు చాలు. డబ్బా పెట్టి చెక్ చేద్దాం. కరెక్ట్గా సరిపోయిందిరా. అంతే. పొలాలు అయితే 1 hourగా సెట్ అయ్యానా. ఇంకోళ్ళు తెచ్చి దానికి సెట్ చేయి. ఫస్ట్ అరిటాకులు వేయాలి కింద. అరిటాకులు తాటాకులు అంతేనా? చుట్టూరు సెట్టింగ్ అయిపోయిందన్నా. ఇంకా కోళ్ళు కట్టడమేనా? కోళ్ళు దించైతే ఒక్కో దానికి. నాని ఎత్తుకో, కోళ్ళు ఎత్తుకో. కోళ్ళు జ్యూసీగా మ్యారినేట్ అయిపోయినాయి. ఇదో రసాలు గారుతున్నాయి కోడి ముక్కల్లో నుంచి. పొలాలకి నీట్గా కోళ్ళని సెట్ చేద్దాం.
అదే ఇందాక ఇట్ట పెడతానంటే అట్ట పెడతా అంతే ఇంక లోపల దూరబాక అంతే. ఇప్పుడు సరిపోద్దా ఈ రెండు పెట్టినా కూడా ఇంకోటి పెట్టి ఒరే బాడీ ఇటు తిప్పురా అట్ట తిప్పి కట్టి దాన్ని ఇట్లా ఆపోజిట్ లవ్ షేప్ లాగా ఉంది మెడకాయ అట్ట ఇట్ట వేస్తే పట్టుకోవచ్చు ఇది ఎందుకు వచ్చేస్తుంది కట్టు కాలు గట్టు కింద అంతేనా అంతే కదా నేనేం చేస్తున్నా అంతే అదే అదొకటి కట్టకపోతే కోడి వచ్చి కింద పడిపోద్దని ఆ విధంగా అయితే కట్టుకుంటా ఉన్నాం. కర్రలకైతే నీట్గా అరే ఒరే అది గూడు అనుకుంటుంది లేరా అది గూడు అనుకుంటుంది ఏడందా ఉండు ఒరే కావాలని కర్రలకైతే నీట్గా కోడి బాడీలు సెట్ చేసాం. ఇంక లైట్గా మసాలా మిగిలింది కాబట్టి అది కూడా పైన పోసేద్దాం. మళ్ళీ వచ్చిందా నువ్వు కొట్టిపోరా పోయి చూస్తుంటే మాత్రం అదిరిపోతున్నాయే తినేటప్పుడు ఎట్టుంటాయో వస్తాయో బాధగా ఉండదు. ఎందుకు రావనా దాని ఇష్టం మన ఇష్టం. ఇది మన చేతిలో లేదు కదా. ఇప్పుడు పొయ్యి మీద అయితే మనం ఎంత మంట కావాలో అంత పెట్టుకుంటాం. సిమ్లో పెడతాము, మీడియంలో పెడతాము, హై ఫ్లేమ్లో పెడతాము. ఇక్కడ ఒకటే ఫ్లేమ్ అయిపోయినా అంతా బోగమాట. హై ఫ్లేమ్ ఇది ఫుల్. రెడీయా? రెడీ. ఇంకా నూనె డబ్బా పెట్టేసుకుందాం. సరిపోతుందా? సరిపోయిందిరా. ఎవరు సెట్ చేసిందే? నాని నేను అజయ్. అజయ్ మన కట్టి సెట్ చేస్తానా తెలుసులే. కబడ్డీ సూపర్ సెట్ అయిపోయిందిరా ఫ్రెండ్స్. ఎండ మాత్రం మామూలుగా లేదు. గబగబా మంట వేస్తేనే తినేదానికి వెయిటింగ్ లో ఉన్నారు మన వాళ్ళంతా. నేను కూడా ఉన్నాను లేండి. ఎందుకురా మంట ఇవ్వాలి ఈ ఎండకే మండిపోయేటట్టుంది. చిన్న ఎండ కాదు ఫ్రెండ్స్ ఈరోజు. రోజు అంతే, ఈ రోజు ఒకరం తక్కువ మామూలుగా మంటేద్దాం. ఫస్ట్ మనం తాటాకులేసి మన ఆచారం ప్రకారం ఫస్ట్ తాటాకులేసి మంట వేయాలా. పోనా నీ చేత్త మంట పెట్టుకో. రానా నీ చెయ్యి రానా ఫ్రెండ్స్. నాని ఒక రింగ్ టోన్ పెట్టింటాడు, భలే ఉంటది అది. ఏమరా రింగ్ టోనా? నాకేం బాగాలేదు నన్ను వదిలేరా. నాకేం బాగాలేదు నన్ను వదిలేరా అనే సౌండ్ వస్తుంటుంది, భలే ఉంటది అది. అగ్గిపెట్టి నానిపోయింది. అగ్గిపెట్టి నానిపోయినా ఈ ఎండకి వేడెక్కిపోద్దులేరా. అంత దూరానికి గీసా మంట పెట్టదా? దగ్గరికి పోయేసి మంట పెట్టాలా? ఎప్పుడు మంట పెట్టలా? వాటంగా పెట్టలేదు రీడా. ఎత్తుకున్నారా? ఒక్కసారి ఎత్తుకుంటే ఎండ కదా, ఎండాకాలం కదా. వానాకాలం అంటే కష్టమైనది. ఎత్తుకున్నారు ఫ్రెండ్స్. ఇంకా పెట్టండమ్మా. మీ అవుతూ పెట్టండి. సాయి శక్తులు పోరాడండి. సాయి శక్తులు పెట్టండి. అందరి అనోరు తెలుస్తున్నావా? సాలేరా మెత్తగా పెట్టండి రా, మడిపోతుంది. అది చిన్న మంట కాదు, అట్ట వెళ్తుంది మంట మొత్తం. డబ్బా కానీ సుండ్రు పోద్దామను చెప్పలేము. మన చేతిలో ఏముంది నాయనా? ఏమో నాని చేత్తో పెట్టినావు. మనకి ఎప్పుడు అలాంటి జరగలా. నాని చేత్తో మంట వేస్తున్నాడు ఈ రోజు. ఏం జరిగినా ఓడి మీద నెట్టేసాడయ్యా. అవే నువ్వే నీకోసం నాయనా నాకేం బాగాలేదు నన్ను వదిలినరా అంటావా? ఆ ఎండకి ఆ ఎండ దగ్గర పోవాలంటే ఫోన్ అసలు లెన్సే దెబ్బతినేసేట్టున్నాయి. ఆ విధంగా ఉంది ఆ వేడి ఎండ. చూడండి మన వాళ్ళు అందరూ వేస్తూ ఉన్నారు. ఇంకా కాసేపటికి అయితే అయిపోద్ది. దాని పని అయిపోద్దా మన పని అయిపోద్దా తెలీదు. చూద్దాం. అవే మీరు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మీరు వేయటం ఆ డబ్బా ఎట్ట కదిలిందంటే కోడి కింద పడిపోద్ది. రౌండ్లు తిరుగుతుంది మంట. రౌండ్ ఎట్ట వస్తుంది అసలు? ఇవి ఆడంటే ఆడ చేతులు పెడతారా నాయన? ఇందా నుంచి మా భయం వేస్తుంది అసలు. ఎడా కంత్రీగలు తేనీగలు ఉంటాయి. యాంద్రా అర్థం చూసా? మీరెవర్రా? మీరా
వాడు చూడు పరిగెట్టు, వాడు మంటలో దూకేస్తారా నాయన, మీరు అటు చెప్పండి. కరెక్ట్గా 12 పెట్టామా? ఇప్పుడు ఎంత అయింది? 12:20 తీసేద్దామా? 12:20 తీసేద్దాం, 20 నిమిషాలు చాలు. చాగమంటా మరి చెప్తా మాటలా. ఒక్కోడు ఒక చెట్టు కిందకి వెళ్ళాడు. ఇంకో అజీగాడు అక్కడ, నానిగాడు ఇక్కడ, విజయగాడు అక్కడ. వాడు చూడండి ఎడతొస్తున్నాడు. యారా విజయ్ బండి పని చేస్తుంది? ఎండకి తలకాయ ఏం పని చేయట్లేదునా. వీళ్ళు ఇప్పుడు కానీ బ్లాక్ షర్ట్ వేసుకొస్తే ఇంకా అదిరిపోద్ది. ఇదిగో వాడు అజీగాడు అయితే బ్లాక్ షర్ట్ వేసుకొచ్చాడు పాపం. వాడు బాధలు వర్ణాతీతంలే, ఎందుకు. కరెక్ట్గా ఇంకో 10 నిమిషాలు అటో ఇటో మాడిందా, మామూలుగా వచ్చిందా, అది రూపిందా చూద్దాం. ఫ్రెండ్స్ 17 నిమిషాలు అయింది ఇప్పుడు పెట్టి. చూడండి ఇవి కూడా బొగ్గులు అయిపోయినాయి, కట్లు తాటాకులన్నీ. ఇంకొక 5 నిమిషాలు అయితే మొన్నిచ్చి తీద్దామని అనుకుంటున్నాం. ఏరా ఎన్ని నిమిషాలు ఉందో? ఇంకొక 5 నిమిషాలు ఉండిద్దామన్నా. అంతే. బాగా ఉడకుతుందా? సెగకి బాగా అమరుతుంది కాబట్టి మంట లేపినా ఈ సెగ కాసేపు సెగ మీద ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉన్నేస్తాం. చూద్దాం తర్వాత ఎట్టుంటుంది లోపల. ఎండలకి మాత్రం ఎవరు ఒక్కో దారిలో ఉన్నారు. వెళ్ళున్నారు అంతే, వెళ్ళున్నారు చెట్ల కిందకి వెళ్ళున్నారు. భలే సెగ ఉంది, ఫోనే ఆగిపోతుంది, ఓవర్ హీట్ అయిపోతుంది. అన్నా మనం నీళ్ళలో చేస్తున్నాళ్ళనా? నీళ్ళు అంటే అట్లా షామేన్ వేసి చేయాలంటవా? షామేన్ కాదు, ఏదన్నా చెట్టు కింద చెట్టు కాలిపోతుంది. చెట్టు కాలిపోతుంది. షామేన్ వేస్తే షామేన్ కాలిపోద్ది, తోటలో వేస్తే చెట్లు మండిపోతాయి, ఊర్లో వేస్తే మామూలు తగలబడిపోతాయి. ఇంకైతే 20 నిమిషాలు పైన అయిపోయింది. అందుకే మాకు డౌట్ వస్తుంది ఏం జరిగిందో లోపలని, అందుకే తీస్తున్నాం. పడిపోయిందా? పర్లేదు, పడిపోయిందా? కింద అటాక్ కొట్టలేదు, బొగ్గైపోయిందా? పనికి రాకుండా రా. అయ్యో దాంతో మనకు పర్లేదురా. అరిటాక్ కూడా కాలిపోయిందా? కాలిపోయిందా? ఎందుకా అటు ఇటు పట్టుకుని లేపాల పైకి అట్లా లేపుతారు రా? అటు ఇటు పట్టుకున్నా ఒరే నువ్వు చెప్పేది ఏమన్నా పొడుగొట్టు పొలాలన్నా ఉంటే అదన్నా చేయొచ్చు. ఫస్ట్ ట్రైల్ చూడండి రా, దాని మందలు ఎట్టుందా, సలార్ నాకైనా తీసుకోవచ్చా? అది కదా కత్తిటీరా వెళ్తుంది రే. ఏమైందిరా? బొగైపోయిందిరా? చూసారా? నాన్నతో నేను చెప్పలేదు. అయ్యో కర్మ బా, అడే కోళ్ళు కనిపిలా, పొలాలు మాత్రం ఉన్నాయి. మీరేం చూసారా? లోపల నుంచి అయితే పడ్డది. నీ టెన్షన్ చచ్చిపోతాడు కాబట్టి పొలాల వరకే కనిపించి. అబ్బా ఒరే వా నాయనా ఏంద్రయ్యా? ఎట్ నిలబడుకోండి చూడరయ్యా, ఎట్ నిలబడుకోండి చూడు. వీళ్ళు చెప్పడం నేను వినడం ఏంద్ర, నేను చేస్తే అంది ఆ తప్పుడు వచ్చేది. అయ్యో మేము తీయని బతులు ఆడితే తీసావు నువ్వు, లేకపోతే ఇంకా మొత్తం కర్ణ పట్టుకొని లేపు. కూడా వచ్చేసిందా? ఎడదా బో ఎదురు తిట్టుంది. లోపల ఉడికిందా? ఉడికేంటదిలే. ఇక్కడ ఒక్కరంతా రాజే దాన్ని చూస్తుంటే ఏమనిపిస్తుందా? అన్నా మెడకాయ భాగం తప్పించి మిగతాది ఏ పాటైనా తినచ్చు. బ్రహ్మాండంగా ఉందా? తినే అందా తినా బురుగులు నవ్వులట్టుంది, పరపర అంటున్నాయి. బొగుతుంది రకరకాలుగా ఉంది మాస్టరు, చెప్పలేదు అందరూ. నానా నువ్వు కూడా తలకాయించుకోనా రే? ఎట్టుంది చెప్పరా? నవ్వుతావేంద్రా తలకాయించుకున్నా? కళ్ళు మూసుకుంటావు నువ్వు విజయ్? బాగుందా? ఇగో లైట్ గా మాడుంది, దాని వరకు పక్కన పెట్టేసి లోపల ఈ విధంగా ఉడుకునేది కదా తింటే అదిరిపోతుంది ఆనియన్లోకి. నీకేమనిపిస్తుంది అది? తినొచ్చాంద్రా, బాగుందా? ఇదంతా బాగుంది.
ఇదొల్లా ఆ. అదే చేదు రైట్గా చేదు పడుతుంది. రే అది వరకు వదిలేండి, కొరవ తినండి. కొరవ తినండి. మిమ్మల్ని ఎవడు ఆపినాడు? ఆ? దీనికంటే ఇదే ఎక్కువ ఉందా? ఆ. నిమ్మకాయ ఉంటే బలం నిమ్మకాయ ఉంటే యాపకు ఉన్నది పైన, చేదు కదన్నా. దీని మించిన చేదే ఉంటుంది షా. అన్నా డబ్బా చికెన్ అన్నా, డబ్బా చికెన్ అన్నాడు. అది డబ్బా కలర్లోనే వచ్చేసింది లాస్ట్కి. ఇదిగో ఇది బాగుంటుంది. రే రే ఆ లెగ్ పీస్ నాకు ఏంట్రా? ఆ మాటే అనకూడదు వా రే వారి ఏది మూలిక 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 ఆడిందుకు ఉంటుందిరా, ఎముక లోపల ఉంటుందిరా. అది మూలిక, దాన్ని ఏమంటారు నాకు గుర్తు రావట్లేదా? దూదుకుంటాయి. దూదుకుంటే అదే తిన్నది కాదునా? అదేలే నాయన. ఈడేంద్రా ఈడ రెండు చేతులతో యుద్ధం చేస్తున్నాడా? నా కండ చూడనా ఎట్ట ఉడికిపోయిందా? తిను. ఆ కరకర అనే శబ్దం వస్తుంది. భలే ఉందా? అంటే అర్థం అవుతుందా మాట కప్ప అని చెప్పి. లెగ్ పీస్ ముక్క మాత్రం భలే ఉంది. బాగుందా? సూపర్ ఉంది. అది బాగుంది అంటే అది లోపలికి ఉండిందిలే. ఇది బాగుంది. భలే ఉడికిపోయిందినా. అంటే 2 కోళ్ళు పెట్టాం కదా, ఒక కోడి బాగుంది, ఒక కోళ్ళు లైట్గా మాడింది. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. చెప్పు ఎట్టుందో చెప్పు. చెప్పది నేను నిన్న నల్లదు రాజు, అది నేను నిన్న నల్ల అన్నాడు. ఇది తినకూడదా? చిన్న చేదు కాదు ఇదైతే. లోపల కూడా భలే ఉడికింది. మేము ఎముకో బాగుందా ఫైనల్గా? కొద్దిగా సక్సెస్, కొద్దిగా మరీ ఫ్లాప్ కాదు. ఫ్లాప్ కాదు, యావరేజ్ బొమ్మ. బాగుంది, యావరేజ్ బొమ్మ. చూడొచ్చు, ఒకసారి తినొచ్చు, సరదాగా చేసుకోవచ్చు ఎప్పుడన్నా. అది పనిగా ట్రై చేయబడలేదు కానీ సరదాగా ట్రై చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. బాగా వస్తుందని మాత్రం ట్రై చేయబడలే, ఎందుకంటే 70 టైమింగ్ కూడా 15 నిమిషాలే. అంతే. 20 నిమిషాలు పెట్టి 20 నిమిషాలు పెట్టాం. ఒక 5 నిమిషాలు తగ్గించుంటే బాగుండేది అనుకుంటా. అసలు ఉడుకున్నది లోపల. ఇప్పుడు కూడా కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంది ఆడాడ. ఫైనల్గా డబ్బాల చికెన్ బాగానే ఉంది, అట్ట వచ్చింది. అది ఏమజే బాగున్నా. ఈడు పనిలో ఈడున్నాడు. ఏమని వాళ్ళు ఇస్తారా ఈరని చూస్తున్నాడు. ఈడేమో అవన్నీ మేస్తున్నాడు. మనకి ఏడుకు వచ్చిన మోడల్ పడ పోలిస్తారు మనది అనుకుంటే అది తింటానే ఉంటాడు. మన పని మంది వాళ్ళ పని ఉంది. అది కష్టం. మళ్ళీ తింటావా ఏంటి? మళ్ళీ తింటావా ఏంటి? ఫ్రెండ్స్ చూసారు కదా, ఆ కోల్డ్ ఉడికే లోపల మేము ఉడికిపోయినాం. ఫోన్ కూడా ఆగిపోయింది. నేను పని చేయలేను అయినా ఓవర్ హీట్ అని చెప్పి ఆగిపోయింది. రావడం అయితే ఒకరంతా బాగా వచ్చినాయి. అట్ట ఉండి లేక ఉండి బాగా అట్ట వచ్చినాయి. అట్లా తినక వదిలేక ఆపలేక ఒకరంతా తినేసి వదిలేసినారు. మొత్తం కొంచెం కండ వదిలేసాడు. ఏమని అట్ట అనిపించింది? రకరకాలుగా ఉంది. నీకా కొడుకా? నాకు రకరకాలుగా అంటే ఏ రకాలు చెప్పు. ఎన్ని రకాలుగా ఉండింది. ఉప్పగా అన్ని రుచులు తెలిసిందా? చికెన్ టేస్ట్ తెలిసిందా? మసాలా టేస్ట్ కూడా తెలిసింది. మంట ఇనుము మాడిపిన టేస్ట్ ఏమన్నా తగిలిందా? మామూలు తిన్నావు. తలా ఒక 2 ముక్కలు, తలా 2 వదిలేక అట్లా తినలేక ఉండి లేక తిన్నాము ఫ్రెండ్స్. ఫైనల్ గా అదైతే మరి అంత తీసి ఇవ్వలేదు, అంత వదిలి ఇవ్వలేదు, అట్లా చేసుకోవలేదు. గమనుంటాం మంచిది, బాగానే ఉండింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వద్దులే, ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగానే ఉంటది. వద్దు నా మాటేనండి. మేము 20 నిమిషాలు ఉడకబెట్టాము, మీరు 15 నిమిషాలు ఉడకబెట్టుకోండి. మీరు శాంతంగా వేయించుకోండి, మసాలాలు జీడిపప్పు పేస్ట్ వేసి వేయించుకోండి, ఫ్రై చేసుకోండి, సెమీ గ్రేవీ. అన్ని టేస్ట్లు అంటే మేము వీడియో చేయాలా, మాకు పని లేక ఇంకా వీడియో చేయాలా తప్పదు కాబట్టి ఇలాంటి విచిత్రమైన చేస్తున్నాం. ఒకవేళ బాగా వచ్చింటే మీకు కూడా చెప్పుంటాం. బాగా వస్తే ఖచ్చితంగా చెప్పుంటాం. చెప్పాం కదా కొన్ని చేయండి అని చెప్పి. అట్ట ఇది మీ ఇష్టం. మీరు ఏదో టైం పాస్కి బయట పోయి ఫ్రెండ్స్తో కలిసి అట్ట ఊరికే ఏదో సరదాగా చేయాలంటే చేసుకోండి, కానీ ఏదో తినాలని మాత్రం చేసుకోబాకండి. అదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లో కలిసిపోదాం. బాయ్ బాయ్.